గోవిందాయ నమో నమః. భక్తులారా, తిరుపతి పట్టణంలో ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో వేంచేసినటువంటి గోవిందరాజస్వామి ఆలయ వైభవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడే వార్షిక బ్రహ్మోత్సవాలను, అందులో విశేషించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా సభక్తిపూర్వకంగా అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉండగా మనం వీక్షిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై అలంకరింపజేస్తారు. 9 రోజుల పాటు అనేక వాహనాల్లో స్వామివారు దర్శనమిస్తారు. దేవదేవుడు కాబట్టి దేవతలందరికీ కూడా ఆహ్వానం పలికేందుకు గరుత్మంతుడు ఎప్పుడూ కూడా సర్వసన్నద్ధమై ఉంటాడు. పెరియ తిరువడి అని పిలువబడుతున్నాడు. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే. ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి ఆలయ ప్రాంగణం అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేటటువంటి చిత్రములు, అదేవిధంగా ధ్వజస్తంభ దర్శనం సకల దోషహరణం. ఒక ఊరిలో ఒక దేవాలయం విరాజిల్లుతూ ఉన్నది విశేషంగా అనడానికి 2 కారణాలు కనపడతాయి: గోపుర ప్రాకారములు, ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభంపైనే దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో ఉండి స్వామివారి బ్రహ్మోత్సవాన్ని అదుగో గరుత్మంతుడు మనకు దర్శనమిస్తున్నాడు. సవ్యం పాదం ప్రసార్య శ్వేత దుర్గహారం దక్షిణం కుంచయిత్వ అన్నట్టుగా ఎప్పుడూ కూడా స్వామి భక్తి పరాయణుడుగా సన్నద్ధమై ఉంటాడు. అనంత గరుడ విశ్వక్సేనుల్లో విశేషమైన స్థానాన్ని సంపాదించిన వాడు గరుడాళ్వార్. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనటమే నిజమైన శరణాగతి. అలాంటి శరణాగతి చేసినటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. స్వామి భక్తి పరాయణుడు, మాతృవాత్సల్యాన్ని పెంపొందించుకున్నటువంటి వాడు, భక్తి భావన కలిగిన వాడు, అత్యంత వేగవంతమైనటువంటి శక్తి కలిగిన వాడు, ఆనందము జ్ఞానం అనేటటువంటి రెక్కలతో విరాజిల్లేటటువంటి వాడు, నిరంతరము కూడా భగవంతుడికి వాహనమై వెలుగొందేటటువంటి వాడు. అందుకనే నిత్యము జరిగే కళ్యాణోత్సవంలో కూడా స్వామివారి వైభవాన్ని చెబుతూ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారు, ఇతర అధికారులు అందరి ఆధ్యాత్మిక భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతోనూ అర్చక స్వాముల యొక్క వేద పండితుల యొక్క వైభవం అంతా కూడా ఆ విధంగా భగవంతుడి వైభవంగా వాళ్ళు స్తుతిస్తూ ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజేరు స్వామివారు, చిన్నజేరు స్వామివారు గోష్ఠీ పరివారంగా ఈ ఉత్సవాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని పెంపొందిస్తూ ఉండగా, సభక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు ఏ లగ్నానికైతే ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరగాలని నిర్ణయించబడిందో వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అటువంటి లగ్నంలో విశేషించి ఈ వైశాఖ మాసంలో విశేషించి సోమవారం రోజు స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. భగవంతుడి యొక్క భక్తిని నిరంతరము అనేక విధాలుగా చాటి చెప్పినటువంటి మహానుభావులు. అందున విశేషంగా ఇక్కడ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి దేవాలయంలో ఆళ్వార్లందరూ వేంచేసి ఉన్నారు. గోదాదేవి వేంచేసి ఉన్నది, లక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉన్నది, విశేషించి కళ్యాణ శ్రీనివాసుడు స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇవన్నీ మనలో ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయి. వీటన్నింటినీ కూడా తిరుపతి వచ్చినప్పుడు స్వామి దర్శనం రోజు ఇవన్నీ మనం పొందే భాగ్యం లభిస్తూ ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ముందే పెద్ద గోపుర ప్రాకారములు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ గోపుర ప్రాకారములు దాటి ముందుకు వెడితే పుష్కరిణి, అక్కడే బుగ్గోత్సవం అనేటటువంటి ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తే మరొక ప్రాకారం. ఆ ప్రాకారానికి ఎడమ వైపును చూచినప్పుడు పుండరీకవల్లి అమ్మవారు ఉంటారు. అదేవిధంగా కుడివైపు కనుక తలపైకెత్తి చూస్తే సుదర్శన పెరుమాళ్ళు వేంచేసి ఉంటాడు. దానికంటే కొంచెం ముందుకు పెడితే మనవాళ్ళ మహాముల సన్నిధి
ఈ వైపుగా ఎడం వైపుగా ముందుకు నడుస్తూ చూస్తూ ఉంటే భగవద్ రామాంజుల సన్నిధి, ఆళ్వార్ల సన్నిధి అన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి. అటువంటి ఆధ్యాత్మిక ఆనంద భావనాయుక్తమైనటువంటి వైభవోపేతమైనటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించబడేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అనేక రకములైనటువంటి పుష్పముల చేతను, సూతపల్లవం నిధాయ శుభప్రదమైనటువంటి మామిడాకుల చేతను చక్కగా సభక్తిపూర్వకంగా అలంకరించి అర్చక స్వాముల వారు వైగానస ఆగమం ఏ విధంగా పేర్కొంటున్నదో ఆ విధంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గరుత్మంతుడు మహామహిమాన్వితమైనటువంటి శక్తి కలివాడు. అందుకనే గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణుదసోపర్ణ పన్నగాసన అన్నారు. జయ జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాదోల కల్పాదయానంత వీలాయుతోజ్య చమత్కార. జయ గరుడా. గరుడ దండకంలో గరుడు వైభవం చెప్పబడుతుంది. గరుడ పురాణంలో గరుడు విశేషం చెప్పబడుతుంది. ఇంకొక విశేషం ఏమంటే ఈ ధ్వజపటంలో గరుత్మంతుడిని వేంచేపు చేసి గరుత్మంతుడి చిత్రముతో ఉన్నటువంటి ధ్వజపటాన్ని గరుడ గుడ్డ అంటారు. సామాన్యమైనటువంటి భాషలో సామాన్యమైనటువంటి పామరులు చెప్పుకోవటం అదే కొంచెం సాంప్రదాయబద్ధమైతే ధ్వజపటము, గరుడాళ్వారి చిత్రముతో నిర్మించబడినటువంటి ధ్వజపటము అంటారు. దాన్ని ధ్వజస్తంభంపై వేంచేపు చేస్తారు. ఈ ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ ధ్వజస్తంభాన్ని ఆశ్రయించే నిరంతరము కూడా దేవతలందరూ ఇక్కడ ఉంటారు. భగవంతుణ్ణి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినటువంటి భగవంతుణ్ణి చూడటానికి పేర్లు వేరు కావచ్చు, క్షేత్రములు వేరు కావచ్చు. తిరుమలలో ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా, మరొక చోట ఉన్నాడంటే ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు. ఎందుకంటే ఇటువంటి సమస్య వస్తుందనే మద్భక్తాః యత్ర గాయంతే తత్ర తిష్టామి అన్నాడు సాక్షాత్తు భగవంతుడు. నా భక్తులు నా నామస్మరణ ఎక్కడ చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఈ రోజున గోవిందరాజస్వామిని గోవిందా 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 అని గోవిందానినంత మావిందవై వచ్చి ఆనందమందించు ఆదిదేవా అని గోవిందరాజస్వామిని భక్తులంతా కూడా వేడుకుంటుంటే ప్రతి ఇంటా కూడా గోవిందనామస్మరణంతో విరాజిల్లుతూ ఉండగా ధ్వజారోహణ కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నది. అదేవిధంగా అనేక రకములైనటువంటి పుష్పములు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తేనే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఇక్కడ నిరంతరము కూడా ఏదో ఒక ఉత్సవం రోజు నిర్వహించబడుతూ ఉంటుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది అనేక ఉత్సవాలకు ప్రాధాన్యమైనటువంటి గోవిందరాజస్వామి గుడి. ఇంకొక మనకు అదృష్టం ఏంటంటే నగరములో అందుబాటులో మధ్య భాగంలో ఉన్నటువంటిది గోవిందరాజస్వామి ఆలయం. దీనికోసం ఎంతో దూరం వెళ్ళవలసిన పని లేదు. అటు బస్సుల్లో వచ్చినటువంటి వారు, ఇటు రైళ్లలో వచ్చినటువంటి వారు అందరికీ కూడా గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగుండా చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది. తిరుమల స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులంతా గోవిందరాజ స్వామిని దర్శించుకుంటారు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపమన్నారు. అదేవిధంగా గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి పుష్కరిణికి గోవిందరాజ పుష్కరిణి అని పేరు. సంవత్సరంలో 5 రోజుల పాటు ఇక్కడ స్వామివారు తెప్పోత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇదొక విశేషం. అదేవిధంగా బ్రహ్మోత్సవాల తర్వాత ఆవుభృత స్నానాన్ని స్వామివారు విశేషంగా నిర్వహించుకుంటాడు. అందుచేత అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో ప్రారంభమై ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము తనకిష్టమైనటువంటి భక్తుల కోసం తనకిష్టమైనటువంటి వాహనములు వేయించేసి అందరికీ కూడా ఆనందప్రదమైన దర్శనమిచ్చేటటువంటి మహానుభావుడు. ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా చక్ర స్నానంతో ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. నిర్విఘ్నంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవ్వాలని నిన్నటి రోజునే విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదాన అంకురార్పణతో విశ్వక్సేనుల వారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యక్షంగా నిన్నటి రోజున పర్యవేక్షించారు. ఈ రోజున పెరియ తిరువడి అని పిలువబడేటటువంటి గరుత్మంతుడు భగవంతుడి యొక్క కైంకర్యం చేసుకోవడానికి ధ్వజపటంగా ఏర్పడి ధ్వజారోహణ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నాడు. అర్చక స్వామి వారు విశేషమైనటువంటి ఆగమ వైశిష్యాన్ని తెలియపరిచేటటువంటి ఈ స్వాములందరూ కూడా పఠించేటటువంటి మంత్రాలు విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.
గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు విశేషించి వైశాఖ మాసంలో నిర్వహించబడటం విశేషం. భృగ్వత్రి మరీచికా శివ ప్రయోగ భృగుదవిదం నిగమాగమ మూల దైవతం నిజ చరణ సరసిజ వినుత జగత భయంకర కుశేషి శ్రీపతి ధ్యాన వాహనాది సమారాధన సభ ప్రతిష్టా సంప్రోచన మహోత్సవ కర్మనిష్ట శిష్టభూత ప్రబల హృదయ సరోర్హ దివాకరదయాకరం హరితత్వమానసం శ్రీవైఖానసం సాష్టాంగమేవ సంపత్ప్రదే సంపద అభివాదయామి. हविष्मदेरिमा आपो हविष्मान् देवो अध्वरो हविष्मागुं आविवादति हविष्मागुं अस्तु सूर्यः अग्नेर्वोपन्नग्रहस्य सदतिदारयामि सुम्नाय सुम्निने सुम्ने महत्तेन्द्राग्नियोर्भागदेये स्थमित्रावरुणयोर्भागदेये विश्वेह देवानां भागदेये यज्ञे जागृता सुपर्णोऽसि गरुत्मान् त्रिवृत्ते शिरो गायत्रम् चक्षुस्तोम आत्मा सामते तनोर्वामदेव्यम् बृहद्रदन्तरे भक्षो यज्ञयम् पुच्छम् छन्दागुष्यङ्गानिधिक्रिया शफायजोगुषिनाम सुपर्णोऽसि गरुत्मान् दिवङ्गच्छतुपदा श्रीमत्सुधावार्दिसुरादिनाथ पादारविन्दार्चनतत्परश्रीः समेन तेजो विनतात्मजाखगे शुभमातनोतु सुवर्णवर्णो भुजगोपरीतिनाकान्तवर्णः प्रहलादवद्भागवताग्रगण्यो खगे शुभमातनोतु दीर्घनासा प्रसन्ननेत्रा भुजगान्तिरम्यः अनन्यदारणविक्रमाख्यो खगे शुभमातनोतु धर्मीकरेन्द्राभरणाङ्गो मनोज्य सवर्ण किरीटधारे महानुभावो भगवत्प्रसन्नखगेश्वरशुभमातनोतु धर्म प्रसंग प्रसिरात्मतो जगद्धिरानन्द गुणाम्बुरासे शुभमातनोतु विज्ञान संपन्न मति प्रसन्न लक्ष्मी कटाक्षाङ्कित पुण्यमूर्ति हरिप्रियो वेगमधर्मवेदी शुभमातनोतु सार्क्ष्यो गुणाढ्यो भगवान् कृपाल शुभमातनोतु ब्रह्मेन्द्र मुख्यामर सिद्ध साध्य गन्धर्व विद्याधरमाननीयः शुभमातनोतु स्वस्ति श्री कल्पद्रुम कामधेनु चिंतामणि रत्नाकर गजादि निस्तारण काव्य नक्रग्रह घुमघुमायमान भृंगरीकृषमान कल्लोलवलिदस्य पुंजीकृत प्रवाल मुक्ताफल संख्य विराजमान विपुल भारावारस्य गंगादितरंगिणी समुत्थित मंगल भंगी श्रृंगारधारस्य सकल गुणाधारस्य भयपारावारस्य मध्य प्रदेशे हारणीहार स्फटिक कर्पूर प्रभासमान धवल द्वीपे संतानोद्यान परिवृते हिरण्य प्राकार प्रकाशिते नवरत्न चित्रतोरण द्वार शोभिते विविध विध विभ्राजिते वैजयंती सुमनोरंजित सभा मंडले दिव्य विलासिनी सहस्रसंघ विकीर्यमाण सुमन संजात गंध समृद्धस्य उत्फुल्ल पुंडरीक विशाललोचनस्य आविर्भूत शंख चक्र गदापदांकित शोभितस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीभूमिलीला समेतस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य वेंकटाचल क्षेत्र निवासिनः श्रीभूमिलीला समेतस्य पुंडरीकवल्ली समेतस्य श्री गोविंदराजस्वामिनः नवदशाब्दमहोत्सवादौ कनकधारतीपन्नाक मध्य प्रदेशे आधार कूर्मादिष्टित हिरण्यरत्न बीजोडित त्रिमेघलोद्भासि चतुर्भद्र पीठोपरि अष्टदल पद्मिका मध्य प्रतिष्ठिते सलक्षणध्वज स्वस्तिकालंकृत श्रीवत्साध्यष्टमंगल सुदर्शन पांचजन्य सांग गदासि परिजन्नित वैदेये ब्रह्मादि सकल देवता पूजिते ध्वजदण्डाग्रे इंद्राग्नियमनिरित वर्णवायु कुबेरीशानाख्य लोकपालक सेवितम् देवरिटि पितृदैत्य दानवाप्सरोगण मरुद्गण महत्गण नानावृष्टिगण कूष्माण्डगणन नक्षत्र राशि समिदाष्टादशगण परिवेष्टितम् ध्वजमारोहणं करोमि।
भगवत कैंकर्य रूपम श्रीमन्नारायण प्रीत्यर्थम अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य वेंकटाचल क्षेत्र निवासिनः श्रीभूमि नीला समेतस्य पुंडरीकवल्ली समेतस्य श्री गोविंदराज स्वामिनः नवदिन ध्वजारोहण महोत्सव कर्मांगम प्रथम दिवसे प्रातः काले ध्वजारोहण कर्मांगम यात्रादानं करिष्ये। गौडगोत्रोद्भवस्य सांबशिवरामदेवस्य ज्योतिषनाम्न्यः तेजस्विनाम्न्यः वर्षिनाम्न्यः कृष्णमूर्तिनामधेयस्य सात्वरगोत्रोद्भवस्य बालभास्करकुटुम्बानां क्षेमस्थैर्य अमरावतीनाम्न्याः सह कुटुम्बानां क्षेमस्थैर्य विजय आयुरारोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थं श्री गोविंदराजस्वामिनः ध्वजारोहणकाले यात्रादानं करिष्ये। विभावसो अनंत पुण्यफलदम् अधश्चान्तं प्रेक्षमे इदं हरिण्यं ध्वजारोहणकाले यात्रादानं दुःखमिदं सम्प्रदे नमः। देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीभूमिनीला समेतस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य वेंकटाचल क्षेत्र निवासिनः श्रीभूमिनीला समेतस्य श्री पौंडरीकवल्ली समेतस्य श्री गोविंदराजस्वामिनः नवध्वजारोहण आरंभ मुहूर्त सुमुहूर्तोऽस्ति भवन्तो महान्तो गृह्णन्तु तदग्राभ्यस्य आदित्यादीनां नवानां ग्रहाणां शुभ अनुकूल्यं भूयादिति भवन्तो महान्तो गृह्णन्तु उत्तमे कर्मण्य विघ्नमस्तु करणोति
పొందాలని కలియుగ వైభవమైనటువంటి తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో వస్తున్నటువంటి యాత్రికులందరినీ కూడా ఆదరించాలని, ఇంకా కూడా భవిష్యత్తులో యాత్రికుల సంఖ్య ఇంకా పెరిగి ఈ పట్టణానికి ఒక ఆధ్యాత్మిక నగరంగా ఒక మంచి పేరు ఈ పట్టణానికి ప్రపంచంలో రావాలని, ఈనాడు వస్తున్నటువంటి యాత్రికులు ఇస్తున్నటువంటి కానుకలతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవస్థానం ఇంకా కూడా ఈ దేవస్థానం భక్తిభావంతో ఇంకా వినూడింపజేసేదానికి ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు, ప్రత్యేకంగా ఈఓ గారు వారి సిబ్బంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని లక్షలాది మంది వస్తున్నటువంటి ఈనాడు ఒక సిస్టమేటిక్ గా దర్శన భాగ్యం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నటువంటి నాడు ప్రత్యేకంగా నేను టీటీడీ యాజమాన్యాన్ని దానిలో పనిచేసే సిబ్బందిని మనసారా అభినందిస్తూ భక్తుల పట్ల మనం అందరం కూడా భక్తిభావంతో ఉండాలని, వాళ్ళు ఇంకా కూడా మరీ చూడాలన్నటువంటి ఆలోచన. భక్తుడిని ఒక్క సెకండ్ ఒక ఆయన చెప్పాడు, ఒక భక్తుడు నిన్న మాకు వెనక ఉన్నటువంటి గరుత్మంతుడి దగ్గర చూపించినా కూడా ఆయనకున్నటువంటి శక్తి మమ్మల్ని తాకుతుందని. అలాంటి విశ్వాసం ఉంది భక్తుల పట్ల. భక్తులకు అందరికి కూడా ఇంత శక్తివంతమైన దేవుడు ప్రపంచంలో లేడు. హిందువులకి ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ఈరోజు వెలుగొందుతున్నటువంటి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరించమని, పెరుగుతున్నటువంటి భక్తిభావాన్ని ఇంకా కూడా పెంచుకుని తద్వారా వాళ్ళ కుటుంబాలు ఒక మంచి వెలుగులోకి వచ్చేదానికి భగవంతుడు కృపను అందుకోవాల్సిందిగా టీటీడీ యాజమాన్యం తరఫున నేను ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, ప్రతి ఒక్కరిని కూడా పేరున నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయమని నేను ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుకుంటున్నాను. అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 29వ తారీఖున గరుడ వాహనం ఉంటుంది. అట్లాగే 30వ తారీఖున వసంతోత్సవ కార్యక్రమం సాయంత్రం ఉంది. అట్లాగే 1వ తారీఖున సోమవారం రథోత్సవం ఉదయం 7 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున మంగళవారం మళ్లీ ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అట్లాగే 2వ తారీఖు ఉదయం చక్రస్నానం కూడా పుష్కరిణిలో నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వాహన సేవలో శ్రీ గోవిందరాజ స్వామివారు భక్తులకందరికీ కూడా దర్శనం ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి కరుణా కటాక్షాలకు పాత్రలు వారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. Thank you.